అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు, ఇట్లా తీరు వార్తలతో మనం మైక్ టీ ముచ్చలు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాన్రే. అంతకంటే మొదలు హెడ్ లైన్స్. హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ చేసింది నేనే, కొండంత రాగంతోని కూస్తుండు చంద్రబాబే. పట్నంలో చెలరేగుతున్న హిజ్రాలు, పైసలు ఇయ్యలే అని దాడులు. సెక్రటరీలు ఇంటలేరట మంత్రుల మాటలు, మంత్రులు పెట్టుకుంటారు సీఎంకు వినతులు. చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది, చెప్పకుంటే పానం పోతుంది అన్నట్టే ఉన్నదట తెలంగాణ మంత్రుల పరిస్థితి. పాపం పేరుకే రాష్ట్రానికి మంత్రులు, కానీ వాళ్ళ మాటలకు ఆర్డర్లకు షీమె కాలంత ఇలువ కూడా లేదట సెక్రటేరియట్లా. ఏ శాఖలో చూసినా గిట్లనే ఉన్నదట. సెక్రటరీ ఆఫీసర్లు మీ లెక్కెంత, మీరు చెప్తే మేం పనులు చేసడేంది అన్నట్టు మొండికేసి కూర్చుంటుండరట. చెవు మీద పేను వారనట్టే వేస్తున్నారట. మరి అంతగానం లెక్కలేనితనం ఎందుకంటే మన మంత్రులు రూల్స్ గీల్స్ పక్కకు పెట్టి పనులు చేయమంటుండ్రట. మంత్రులు చెప్పింది చేస్తాం గాని దానికి ఓ పద్ధతి పాడు అనేటివి ఉంటాయి కదా. వాళ్ళు చెప్పింది వచ్చిరాని పనులు చేసుకుంటా పోతే వాటాగా కేసులు అవుతాయి. అప్పుడు ఈ మంత్రులు కాపాడరు, ఏ కాంగ్రెస్ నాయకుడు ఆదుకోడు. వచ్చిన ఫైల్ను వచ్చినట్టే ఓకే చెప్తే ఇక మేము ఉండేందుకు, మాకంటూ కొన్ని రూల్స్ అనేవి ఏడ్చినాయి కదా అన్నట్టు ఆఫీసర్లు ఉన్నారట. బాగా ఒత్తిడి పెడితే రిజ్వి అసోంటోళ్ళు రాజీనామా చేసిపోతున్నారట. కానీ మంత్రులు చెప్పిన ప్రతి దానికి డూడు బసవన్న తిరగ తాలకాయే ఆడిస్తలేరట. అందుకే మంత్రులు అనుకున్న పనులు మంత్రం వేసినట్టే ఆగి దుమ్ము పడుతున్నాయట. ఇంకేం చేయలేక సీఎం రేవంత్ రెడ్డి కాడికి పోయి మా శాఖ సెక్రటరీలను మార్చి పడేయుండ్రి అని బాతిలాడుతున్నారట. నమ్ముకున్నోళ్లకు ఒక్క పని కూడా చేసి పెట్టకుంటే మేము మంత్రులు గుండేందుకు, పబ్లిక్ ల పరువు పోతాంది, జరగా ఆఫీసర్లను తీసేసి సీఎం సారు అని గడవలు పట్టుకున్నంత పని చేసిండ్రట. పాపం తెలంగాణ మంత్రులకు వచ్చిన కష్టము ఇంకెవ్వలకు రావద్దు పోన్రి. పనులు ముందటికి సాగని ఒత్తిడితోని ఒర్రి సత్తాన్రట పాపం. గోడకేసిన సున్నము, దానం చేసిన అన్నము తిరిగి రావన్నట్టు ఓటర్లకు వంచిన పైసలు వాపసొచ్చుడు ఎన్నన్నున్నదా. టార్చ్ లైట్ వేసి మార్చి చూసిన కనబడది ఏ చరిత్రలా. కానీ కొందరు లీడర్లు, క్యాడర్లు పైసలు ఇచ్చిన ఓటర్ల ఇండ్ల చుట్టూ తిరుగుతున్నారట. పైసలు తీసుకొని బరాబర్ ఓటేస్తామని ఫోజులు కొట్టి పోలింగ్ బూత్ కాడికి రాకుంటున్నది ఎవరు, ఓటేయకుండా ఇంట్లో వండుకున్న వాళ్ళు ఎవరు అనేది ఓ లిస్ట్ తయారు చేసుకొని జూబ్లీ హిల్స్ కాలనీలా తిరుగుతున్నారట. ఎంత తిప్పలవాడి బతిలాడి పైసలు చేతిలో పెట్టి ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో అని చెప్పిన 50% కూడా ఓటింగ్ ను దాటియలేదు. అందుకే ఓట్లు పెట్టుకొని ఓటేస్తామన్నోళ్ళ ఏలుకు సిరాస్కు ఉన్నదా లేదా అని చూసి ముక్కు విండి పైసలు వసూలు చేస్తున్నారట. ఒక ఇంట్లో 18 ఓట్లకు పైకమిస్తే ఉత్త 4 ఓటు పోలింగ్ బూత్ కాడికి వచ్చి ఈవీఎం మీద ఒత్తిండ్రట. మరి కడుమోళ్ళేరి ఓటేయనోళ్ళు ఎందుకు పైసలు తీసుకున్నారన్న నలుగుట్లే పరువు తీసి పైసలు అడుగుతున్నారట. అపార్ట్మెంట్ వాళ్ళు చూస్తుంటే ఇజ్జత్ తీసి ఇబ్బందులు పెడుతున్నారట. అట్లా చేసేటోళ్ళు ఏ పార్టోళ్ళు అనేది మనకు తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీలు ఎక్కువ పైసలు వంచిండ్రు, వాళ్ళే చేస్తున్నారు కావచ్చు అని కొందరు కొమ్మెక్కి కూస్తున్నారు. మరి అట్లా వసూలు చేసేటోళ్లకు ఓడిపోతామనే భయం పట్టుకున్నదో, లేకుంటే ఎట్లాగో గెలుస్తున్నాం ఓటర్లకు వంచిన పైసలను ఒట్టిగా ఎందుకు వదిలిపెట్టాలనుకున్నారో గాని ఓటేయనోళ్లను వదిలిపెట్టమన్నట్టు తిరుగుతున్నారట జూబ్లీ హిల్స్ వాడలల్లా. ఏందో ఏమో గిసొంటి లీడర్లను ఇంకెక్కడ చూడం కావచ్చు కదా. స్కెచ్లు, ప్లానింగులు, వ్యూహాలు ఏసుట్ల వీరప్పను మించిపోదాం అనుకున్నాడో ఏమో నాటుకోళ్ల ఫారం పెట్టిన ఓ ఓనరు. కానీ ప్లానింగ్లు బెడిసిగొట్టి ఈపుల సర్చి కడుపుల గుద్ది ఎగిరిదాన్ని బొక్క బోర్ల వాడేసినాయి. అదే మొన్న హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలా పత్తిశేన్లా కొత్త కోళ్లు దర్శనమిస్తే ఊరోళ్ళు నపరో 4 నాటుకోళ్లు అందుకొని పోయిందని చెప్పుకున్నాం కదా. హాగో ఆ నాటుకోళ్లను పత్తిశేన్లు ఇడిచింది ఎవలో కాదు, వాటిని సాదే ఓనరు ఓవర్ థింకింగ్ చేసి వదిలిపెట్టి పోయిండట. ఆ నడుమ వరదలతోని హన్మకొండ జిల్లా నిండా నీళ్ళలో మునిగింది కదా. ఆ వరదలకు నాటుకోళ్ల ఫాములులా కొన్ని కోళ్లు కొట్టుకొని పోయినాయట. సగానికి తక్కువ మిగిలే వరకు సతమతమైందట. మరి ఇట్లా జరిగింది. వరదలకు జర సర్కారే సాయం చేసి ఆదుకోవాలని ఎందుకు అనిపించలేదో గాని నాటుకోళ్ల ఫామ్ పేరు మీద
చేసిన ఇన్సూరెన్స్ యాదికొచ్చిందట. మెరుపా సొంటి ఆలోచన రాగానే కడమ కోళ్ళని తీసుకుపోయి కాన రాకుండా 10 షైన్లు ఇచ్చిందట. కానీ పోలీసులు పొతం పెట్టినట్టు ఎంక్వైరీ చేస్తారు కదా, సీసీ కెమెరాలు చూసినోళ్ళ సాక్ష్యాలను గుంజితే ఇన్సూరెన్స్ వస్తుందనే ఎగురం బయటపడ్డదట. ఆ ఓనర్ ఎవలో గాని జనంత మంచోడే ఉన్నట్టున్నది. వరదలకు చచ్చిపోయినాయి కోళ్ళు అని వాటిని చంపకుండా 10 షైన్లు ఇడిచిపెట్టి ఎల్కతుర్తి ఊరోళ్లకు ఎచ్చాల వేసుకొని కమ్మగా వండుకునేటట్టు చేసిండు. సాదిన కోళ్ళని చంపబుద్ధి కాలేదో లేకుంటే ఎవరో ఒకరు తింటారని మంచి మనసుతో వదిలిపెట్టిండో గాని మందికి మంచి కోడి కూర వండుకునేటట్టు చేసి తను మాత్రం పోలీసులకు దొరికిపోయిండు. అటు ఇన్సూరెన్స్ పైసలు రాకుండా అయిండు, ఇటు ఉన్న కొన్ని కోళ్ళు కూడా దక్కకుండా అయిండు. అందుకే అతికే తెలివితోని ఆలోచన చేయొద్దు అనేది. హిజ్రాలు సప్పట్లు కొట్టి నెత్తి మీద చెయ్యి పెడితే సంబురం కొద్దీ 5దో 10దో ఇస్తారు జనాలు. అట్లా అని మా ఇష్టం ఉన్నంత అడుగుతాం, మీరు ఇయ్యాల్సిందే అని డిమాండ్ చేసుడు ఎక్కడిది? హైదరాబాద్ లో హిజ్రాల పేరుతో చేసే ఆగము రోజు రోజుకి ఎక్కువైతున్నది. ఇగో గిడ చూడుండ్రి, ఇంటి ఓనర్ ను అడిగినన్ని పైసలు ఇయ్యలేదని పొట్టు పొట్టు కొట్టిండ్రు. 15-20 మంది ఒక్కసారి మీద పడి నెత్తి వలిగేటట్టు కొట్టిండ్రు. హైదరాబాద్ కీసర పరిధిలున్న చీరియల్ అనే ఏరియాల సదానందం అనే టైన కొత్తింటి గృహప్రవేశం చేసుకుంటుండట. ఆడికి వచ్చిన 2-3 హిజ్రాలు ఆశీర్వదించడానికి ₹1,00,000 ఇవ్వాలని డిమాండ్ చేసిండ్రట. కానీ సదానందము మీ ఆనందం కోసం ఇంతో కొంత ఇస్తా అని అడిగినంత ఇయ్యను అనే వరకు ఆవేశంతో వెళ్ళిపోయిండ్రట. కొద్దిసేపటి తర్వాత 15-20 మంది వచ్చి గిట్ల సదానందాన్ని కొట్టి గృహప్రవేశ ఆనందం లేకుండా చేసిండ్రు. చూడుండ్రి ఏ తిరగదాడి చేస్తున్నారు. వచ్చిన చుట్టాలను పక్కాలను అడ్డం వచ్చిన వాళ్ళందరినీ కొట్టిండ్రట. పోలీసులకు చెప్తే కేసు బుక్ చేసి వాళ్ళని దొరకబట్టే పనులున్నారట. కానీ చూడుండ్రబ్బా, హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కునుడు ఒక ఎత్తు అయితే ఇంట్లోకి వచ్చుడు ఇంకో ఎత్తు అన్నట్టే చేస్తున్నారు ఇజ్రాలు. అరే రే, వాళ్ళ ఆగడాలు రోజు రోజు పెరుగుతున్నాయి. అడిగినంత ఇయ్యకుంటే మీద పడి కొట్టుడైంది. ఇటువంటి వాటిని చూసుకుంటా అస్సలే ఊకోవద్దు. సార్ రేవంత్ రెడ్డి సారు, మీ సర్కార్లో కొంతమంది హిజ్రాలకు జాబులు ఇచ్చి పని చేపిస్తున్నారు, మంచిగానే ఉన్నది. కానీ చాలా మంది బయట జనం మీద దాడులు చేస్తున్నారు. జర వాళ్ళను కంట్రోల్ చేసే ఉపాయం ఏదైనా ఉంటే చూడుండ్రి సార్లు అని కోరుతున్నారు. హిజ్రాల దాడుల సంగతి ఆగాలని కోరే తెలంగాణ జనాలు. సర్వేలు ఎన్నొచ్చినా సప్పుళ్ళు ఎంత చేసినా గిరి గీసుకున్నా గింజుకున్నా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఖచ్చితంగా గెలిచేది కారు గుర్తు పార్టీ అని బల్లగుద్ది చెప్పిండు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్. ఎవరు ఎన్ని తీర్ల మాట్లాడినా డప్పులు కొట్టుకున్నా మైకులలో మొత్తుకున్నా 14వ తారీఖున పక్క ఎగిరేది బీఆర్ఎస్ జెండానేనట. ఇక్కడ వీలైతే అక్కడ వాళ్ళు ఖైరతాబాద్ నుండి పట్టుకొచ్చి ఫస్ట్ ల్యాన్సర్ నుంచి పట్టుకొచ్చి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేసినారు. అయినప్పటికీ కూడా నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, సత్యమేవ జయతే, ధర్మం గెలుస్తుంది. తప్పనిసరిగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో గెలుస్తారని నేను నమ్ముతున్నా. ఎంత పర్సెంటేజు అంటే నేను ఆస్ట్రాలజర్ గారు నేను చెప్పలేను, కానీ ఐఎమ్ స్టిల్ కాన్ఫిడెంట్ దట్ వీ విల్ విన్. వాళ్ళు చాలా ప్రయత్నాలు చేసిండ్రు. ₹2,500 వంచిండ్రు, చీరలు వంచిండ్రు, కుక్కర్లు వంచిండ్రు, లేకపోతే గ్రైండర్లు వంచిండ్రు, రోడ్డు మీద ఆపి గూగుల్ పేలు చేసి మరీ వాళ్ళు డబ్బులు వంచిండ్రు. ఇన్ని చేసినప్పటికీ కూడా ఆఖరికి బోగస్ ఓటింగ్, రేవంత్ రెడ్డి గారికి ఓటర్ల మీద జెన్యూన్ ఓటర్ల మీద నమ్మకం పోయి బోగస్ ఓటర్ల మీద నమ్మకం పెంచుకున్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన గ్యారంటీలు ఫెయిల్యూరు, డిక్లరేషన్లు ఫెయిల్యూరు, ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్లో ఫెయిల్యూరు, మొత్తం ఒక అడ్డమైన పరిపాలన అందిస్తున్నా అని తెలుసు, ప్రజలు విముఖంగా ఉన్నారని తెలుసు. కాబట్టి ₹1000 ఇవ్వాలా, ఓట్లు వేయించుకోవాలా, బోగస్ ఓట్లను నమ్మిండు. అయినప్పటికీ కూడా ధర్మం అంటూ ఒకటి ఉంటుందా, ధర్మం గెలుస్తుందని నేను భావిస్తున్నా. బీఆర్ఎస్ విల్ విన్ ఇన్ బిగ్ వే అని భావిస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీలో ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది కారు గుర్తు పార్టీ. కాంగ్రెస్ వంచిన పైసలు తీసుకొని కారు గుర్తు స్విచ్ వచ్చిన వాళ్ళు 1000 మంది ఉన్నారు. ఎవరిని అడిగినా కుక్కర్లు తీసుకున్నాం, పైసలు తీసుకున్నాం, చీరలు తీసుకున్నాం, గాని కారు గుర్తు మీదనే గుద్దినామని చెప్తున్నారట ఓటర్లు. ఆఖరికి దొంగ ఓట్లు వేసేటానికి వచ్చిన వాళ్ళు కూడా ఆ కారు గుర్తుకే ఓటేసిండ్రట. అందుకే అంత ధీమాగా చెప్తున్నాడు ఎమ్మెల్సీ సాబు. ఎన్నికల ముచ్చట అటుంచితే రేవంత్ రెడ్డి సర్కార్ 2 ఏళ్లలో ఎట్లా పరిపాలన చేసింది, పైకం ఎక్కడి నుంచి తెచ్చింది, అప్పు చేసి కొప్పు ఎంత ముడిచింది అనేది చెప్తున్నాడు. ఇనుండ్రి డెట్ ఇది కూడా చెప్తా ఉన్నా మీకు, ఇది సిఏజీ చెప్పింది. ఈ 2 ఏళ్లలోనే, ఇంకా 2 ఏళ్ళు కూడా పూర్తి కాలే, 2 ఏళ్లలోనే 3,3,48 lakh crores, 3,48,000 కోట్ల రూపాయల అప్పు. ఇది అదర్ దెన్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటే ఈ కార్పొరేషన్స్ వీళ్ళ దగ్గర నుండి కూడా తెస్తారు, అదొక దగ్గర 1,00,000 కోట్లు ఉంటాయి. అంటే ఖాయా పియా కుచ్ నహి, చేసింది ఏమీ లేదు, లక్షల కోట్ల రూపాయల అప్పు. మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చి నువ్వేమైనా పీకినవా? హ్యావ్ యూ కన్స్ట్రక్టెడ్ ఎ మేజర్ ప్రాజెక్ట్? ఏమైనా బిల్డింగ్లు కట్టినవా, ప్రాజెక్టులు కట్టినవా, స్కూళ్ళు కట్టినవా,
ఆసుపత్రులు కట్టినవా, కొత్త రోడ్లు వేసినవా? ఎక్కడ పోయి నీ సొమ్మంతా? 3,48,000 కోట్ల రూపాయల పబ్లిక్ డెట్ ఎక్స్క్లూడింగ్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్. అంటే ఇప్పుడు ఎఫ్సిఐ కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా సివిల్ సప్లైస్ వాళ్ళు కావచ్చు, ఇంకేదైనా కార్పొరేషన్లు వాళ్ళు తీసుకున్నటువంటి అప్పులు కాకుండానే ఎంతుంటే అదో 1,00,000 కోట్లు ఉంటే దాదాపు 4,48,000 కోట్ల రూపాయల అప్పు. అంతా కొడితే 2 ఏళ్ళు గానే లేదు. 4,48,000 కోట్ల అప్పు చేసుడంటే చిన్న ముచ్చట. కేసీఆర్ 10 ఏళ్లలో 6,000 కోట్ల అప్పు చేసిండు. ఆగం చేసిండని మొత్తుకున్నోళ్ళు ఇప్పుడు మీరు చేసింది ఏంటిది? మరి అంత అప్పు చేసి రాష్ట్రానికి చేసిన మేల్స్ ఉన్నా ఆఖరికి ఉచిత బస్సు ప్రయాణం సాఫీగా సాగేతానికి ఒక్క కొత్త బస్సు కూడా కొనలేదు. మరి ఏం చేసినట్టు రేవంత్ రెడ్డి అని నెత్తిలా నెగడు పెట్టినంత పని చేసిండు. వాజీబే. ఏం చేసినట్టు అనిగనం పైసలు అని పబ్లిక్ కూడా ఆలోచనలో పడ్డారట. ఏందో ఏమో ఈ కాంగ్రెస్ సర్కారు పని తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ అని మాట్లాడుకుంటుండ్రట. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా గిరికలు కొడుతుంది కదా. అయితే అసలు ఈ పిల్లగాడేవలు, కార్ డిక్కీలో ఎందుకు అన్నాడు, ఏంది ముచ్చట అని అంతా ఆరాధిస్తుంటే అందరూ సాయిరామ్ సాయిరామ్ అని పొట్ట వాళ్ళగైతే నవ్వుకునే నిజం బయటపడ్డది. ఇక అదేందో మీకు కూడా చెప్తా, చెప్పి నవ్వుకోండి. ఇప్పుడు ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ అయింది కదా. ఇక బాంబ్ బ్లాస్ట్ కాగానే తర్వాత పరిణామాలు ఎట్లుంటాయో తెలిసిందేనా. అందుకే ఢిల్లీ పోలీసులు చెకింగ్లు చాలు చేసిరట. అందులో భాగంగానే గీ కార్ను కూడా చెక్ చేస్తుంటే డిక్కీ తెరవంగానే హాయిగా పాటలు పెట్టుకొని గాఢ నిద్రలో మునిగిన ఈ మోతవారి దర్శనం ఇచ్చిండట పోలీసులకు. అట్లా డిక్కీలో మనిషి కానొస్తే ఎట్లుంటది? అనుమానం ఇంకింత పెరిగి ఏంది ఇది, ఏ బాబు లేవు, నువ్వు ఈ డిక్కీలో ఏం చేస్తున్నావురా వారి అని అడిగితే మేము లగ్గానికి పోయేస్తున్నాం సారు, కార్ సీట్ల జాగలేక డిక్కీలో వండుకున్నా అని చెప్తే పాపం పోలీసులే పొట్ట చెక్కలు అయ్యేటట్టు నవ్వుకురట. ఉన్నట్టుండి ఒక్కపారే డీప్ స్లీప్ లోకి వెళ్ళి లేపేసరికి అమ్మయ్య ఇల్లు వచ్చేసిందా, ఈ డిక్కీలో ఉతకపోతుంది, చల్లగా పరుపు మీద వండుకుంటా అని లేచిండు కావచ్చు. ఇక కండ్ల ముంగట పోలీసులు దర్శనం ఇచ్చేసరికి ఇది కలనా నిజమా తెలియకుండా ఆగమైండు బిడ్డ. ఇదంతా ఎన్నుకున్నోళ్ళు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో ఎక్కించేసరికి ఇంత అనంగిరికలు కొడుతుంది. భలే ఉంటారు కదా కొందరు జనాలు. అనుకుంటాం గాని చంద్రబాబు చెయ్యని పని లేదు, చెప్పని మాట లేదు దునియాల. ఒకటారేండా తను చేయబట్టి ఫేమస్ అయిన ముచ్చట్లు కోకొల్లలు అనుకోరాదుండ్రి. కంప్యూటర్ తెచ్చిన, ఐటీ డెవలప్ చేసిన, సెల్ ఫోన్ టార్చ్ లైట్ షమక్ మెర్చిన, అదంతా చంద్రబాబు పుణ్యమే అన్నట్టు మాట్లాడుతాడు. ఇప్పుడు అదే నోట ఏమేం ఫేమస్ అయినాయో డెవలప్ అయినాయో దునియాకు తెలిసినాయో చెప్తున్నాడు ఈయనుండ్రి. హైదరాబాద్ లో ఉండే ముస్లింస్ అంతా బ్రహ్మాండంగా కోటీశ్వరులు లక్షాధికారులు అయ్యారంటే అది ఆ రోజు నేను చేసిన పని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడూ ఒకటి చెప్పేవాడిని, హైదరాబాద్కి ఎవరు వచ్చినా నేరుగా పోయి ఓల్డ్ సిటీలో షాపింగ్ చేసే విధంగా పెరల్స్ని ప్రమోట్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్ బిర్యానీని కూడా ప్రమోట్ చేశాం. ఇంకా అంటలేడైంది అనుకున్నారు కావచ్చు హైదరాబాద్ లో బిర్యానీ తయారు చేసేటోళ్ళు. మరి లేకుంటే ఏంది, ఎప్పటి నుంచో ఉన్న హైదరాబాద్ బిర్యానీ చంద్రబాబు ప్రమోట్ చేసేదాకా ఫేమస్ కాలేదనుడు ఎంత గమ్మతి ముచ్చటో చూడుండ్రి. హైదరాబాద్ ముత్యాలను కూడా చంద్రబాబే ప్రమోట్ చేసిండట. పట్నంలో ఉన్న ముస్లింలంతా కోటీశ్వర్లు అయినరట. విజయవాడలో పెట్టిన మైనారిటీ సంక్షేమ దినోత్సవ సభలో కూడా హైదరాబాద్ ను తలవకుంటుండలేదు చంద్రాల్ సారు. చంద్రబాబు లేకుంటే హైదరాబాద్ ఏమైపోయేదో, అక్కడ జనాలు అనాథలైపోతుండే కావచ్చు అనుకునేటట్టు ఇంకెని చెప్తాడో ఏమో. ఈ జన్మల హైదరాబాద్ పేరెత్తకుంటూ ఉండరు కావచ్చు చంద్రబాబు. అట్లనే దునియా మీద ఉన్న జనాలకు జ్ఞానోదయం కలిగించే ఇంకో కొత్త ముచ్చట చెప్పిండు చంద్రాల్ సారు. అదేందో ఇది ధరించుండ్రి. ఈ రోజు డాక్టర్లు సగం నాలెడ్జి, రోగం ఒకటి ట్రీట్మెంట్ ఒకటి, అవునా కాదా? ఓసారి డాక్టర్ల వల్ల లేనిపోని సమస్యలు వస్తున్నాయి. రాంగ్ డయాగ్నోస్ చేసి రాంగ్ మెడిసిన్ ఇస్తే ప్రమాదంలో పడతాం. ఏఎన్ఎంలు ఉన్నారు, వాళ్ళు డాక్టర్స్ కాదు. రేపు రాబోయే రోజులు అందరినీ ఆన్లైన్లో పెట్టి ఏ పేషెంట్కు ఏ సమస్య ఉన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు సరైన వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. అయితే సార్ మీతోనే అవుతుంది. భూతకాలం నుండి భూతార్థం పెట్టి భవిష్యత్తును చూడగలుగుతారు కాబట్టి ఏఐతోనే ఏ రోగాన్నైనా ఏం చేయిస్తారు. రాబోయే రోజులల్లో ఏం జరుగుతుందో ఎవరికేం తెలుసు సారు.
మీదంటే కంప్యూటర్ తెలివి కాబట్టి ఫేమస్ అయిన వాటిని మొత్తం మీ ఖాతాలో వేసుకుంటుండ్రు. మీకున్న టాలెంట్ అందరికి ఉండొద్దా సారు? ఎంతైనా మీరు తోపులు సారు అని అనుకుంటారట ఏఐ గురించి తెలిసిన ఐటీ జనాలు. తెలుగు సినిమా ఆస్కార్ అందుకునేటట్టు నిచ్చెనేసిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అలియాస్ జక్కన్న ప్రిన్స్ మహేష్ బాబుని పెట్టి తీస్తున్న గ్లోబల్ ట్రాటర్ సినిమా కోసము ఎంత మంది ఎదురు చూస్తుర్రో చెప్పనవసరమే లేదు. ఆ నడుమ ఈ సినిమా కోసం షూట్ ఆగిపోగల అని మహేష్ బాబు పాస్పోర్ట్ కూడా గుంజుకున్న ముచ్చట మస్తుగా వైరల్ అయింది. ఇక మొన్న విలన్ పృథ్వీరాజు పోస్టర్ కూడా బయటికి ఇడిచేసరికి ఆడియన్స్ అంచనాలు ఇంకా ఇంకా పెరుగుతున్నాయి. ఇప్పుడున్న సస్పెన్స్ అనేది తట్టుకోలేకపోతున్నాం రా దేవుడా అంటే ఇప్పుడు ఇంకా ఇలా హీరోయిన్ గా చేస్తున్న గ్లోబల్ ఐకాన్ స్టార్ ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ ను బయటకి ఇడిచారు. ఈ సినిమాలో ప్రియాంక మందాకిని అనే పాత్ర చేస్తుందట. అయితే సినిమాలో ఆమె లుక్ ఎట్లుండబోతుంది అనేది కళ్ళకు గట్టినట్టు ఈ పోస్టర్లో చూపెట్టిండు డైరెక్టర్ సాబు. చీర కట్టుకొని హీల్స్ వేసుకొని చేతుల గన్ను పట్టుకొని వచ్చిన ఈ పోస్టర్ను చూసి ఫ్యాన్స్ అంతా ఇదెక్కడి మాస్రా మావా, ఏది ఏమైనా అప్పు దేశైనా సరే సినిమా చూడాల్సిందే అని ఫిక్స్ అయ్యారు. ఆఫ్రికన్ అడవుల సాగే గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉంటదట. అంతేకాదు మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తోని పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమా శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకం మీద నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ ఫంక్షన్ కూడా హైదరాబాద్ లోనే పెడుతున్నామని చెప్పేసరికి ఇదేందయ్యా జక్కన్న ఇన్ని షాకులు బ్యాక్ టు బ్యాక్ ఇస్తే ఎట్లనయ్యా మేము తట్టుకునేదని అవాక్కైతురు బాబు ఫ్యాన్స్ అంతా. మరి ఇన్ని పాటలతోని ప్యాక్ చేసిన ఈ సినిమా ఎట్లుండబోతుందని అనుకుంటారు? కామెంట్ చేయండి. చూసారనిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.